స్థానిక సంస్థల ఎన్నికల గురించి అధికార యంత్రాంగం తమ ఇష్టానుసారంగా వార్డులు రిజర్వేషన్లు ప్రకటించిందని బహుజన్ సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు తగరం సుభాష్ అన్నారు. దీనిని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పార్టీలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీ జనాభా ఉన్న వార్డులో జనరల్ రిజర్వేషన్ పెట్టి స్థానిక సంస్థలు కూడా రెడ్డిలకు అధికారం ఉండాలని చేస్తుందన్నారు. ఇలా కాకుండా ఎస్సీ జనాభా ఉన్న వార్డులో ఎస్సీ రిజర్వేషన్, బీసీ జనాభాలో ఉన్న వార్డులో బీసీ రిజర్వేషన్ కేటాయించాలని అధికారులను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో సీట్ల చోరీ చేయడానికి కంకణం కట్టుకున్నాడని ప్రజలారా ఇప్పటికైనా మళ్ళీ మోసపోకండి, బహుజన బిడ్డల బతుకులలో ఆడుకోవద్దని ఆయన అన్నారు. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో ఎస్సీ జనాభా పూర్తిగా ఎస్సీ జనాభా ఉన్న వార్డులలో వీళ్ళు జనరల్ వార్డ్ మెంబర్ గా రిజర్వేషన్ కేటాయిస్తున్నారు. అలాగే పూర్తిగా రెడ్డి జనాభా ఉన్న వార్డులో వీళ్ళు ఎస్సీ రిజర్వేషన్ కేటాయించి ప్రకటించడం జరిగింది. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే వీళ్ళ కుట్రలన్నీ ఎలా ఉన్నాయంటే పైన రాష్ట్ర నాయకత్వం బాగా ఉండాలి, కింద గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక ఎన్నికల్లో వీళ్ళ అధికారం వీళ్ళు చెప్తూ ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఈ ప్రకటనలో చేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దీన్ని తక్షణమే ఉపసంహరించుకొని మళ్ళీ ప్రక్షాళన చేసి తర్వాత వీళ్ళు మళ్ళీ రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు అసలు పట్టించుకోకుండా గ్రౌండ్ లో వాళ్ళ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు జరగబోయే రానున్న ఎలక్షన్ లో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రతి ఒక్క గ్రామంలో మేము స్థానిక ఎన్నికల్లో పోటీ చేయించి వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వీళ్ళు ఇప్పటికైనా గమనించి మళ్ళీ ప్రక్షాళన చేసి వీళ్ళు రిజర్వేషన్ మళ్ళీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే మన కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అని చెప్పేసి ప్రచారం చేస్తుంటే మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారేమో సీట్లు చోరీ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.